నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమతా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ జెండా ఎగరేద్దాం రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దామన్న కేటీఆర్ రైతులెవరూ కరువు రావాలని కోరుకోరన్న కేటీఆర్ కర్ణాటక మంత్రి శివానంద అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహం 6 గ్యారంటీల అర్హతపై కోరబడిన స్పష్టత రేషన్ కార్డు లేనోళ్ల దరఖాస్తులపై క్లారిటీ ఇవ్వని రాష్ట్ర సర్కార్ ఉత్తర ఈశాన్య దిశల నుంచి వీస్తున్న శీతల గాలులు రాష్ట్రంలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు మరో సిరీస్పై కన్నేసిన టీమిండియా ఇవాల్టి నుంచి సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్ట్ ఇక బులెటిన్ అప్డేట్ చూస్తే తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో ఉన్న పార్లమెంటు స్థానాల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించాలనే వ్యూహంతో ఎన్నికల కార్యాచరణకు సిద్ధమవుతోంది. ఇందుకోసం వచ్చే నెల 3 నుంచి బీఆర్ఎస్ సమీక్షా సమావేశాలు నిర్వహించాలని ఆలోచిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సమీక్షిస్తూనే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు బీఆర్ఎస్ రెడీ అవుతోంది. దీనిలో భాగంగా వచ్చే నెల 3 నుంచి రాష్ట్రంలోని లోక్సభ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించనుంది. లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, పార్టీ ప్రతినిధులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం కానున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను సమీక్షిస్తూనే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. నిన్న తెలంగాణ భవన్లో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ముఖ్య నేతలతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సమావేశమయ్యారు. మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, ప్రకాష్ గౌడ్, అరికెపూడి గాంధీ, కాళే యాదయ్య, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేష్ రెడ్డి, మెతుకు ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల లోక్సభ నియోజకవర్గంలో మరోసారి గులాబీ జెండా ఎగురవేసేందుకు పార్టీ శ్రేణులు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. చేవెళ్ల నుంచి ఈసారి కూడా బీఆర్ఎస్ అభ్యర్థిగా ఎంపీజీ రంజిత్ రెడ్డికే టికెట్ ఇవ్వనున్నట్లు పార్టీ ముఖ్య నాయకులకు కేటీఆర్ చెప్పినట్టు సమాచారం. సమావేశం ముగిసిన తరువాత ఇదే విషయాన్ని ఎంపీ రంజిత్ రెడ్డి సహా పలువురు నేతలు ధృవీకరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కు దాదాపు 1,00,000 ఓట్ల ఆధిక్యం లభించింది. చేవెళ్ల పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా 4 చోట్ల బీఆర్ఎస్, 3 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించాయి. తాండూరు, పరిగి, వికారాబాద్ లో కాంగ్రెస్ గెలుపొందగా మహేశ్వరం, రాజేంద్రనగర్, చేరలింగంపల్లి, చేవెళ్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచారు. మహేశ్వరం, రాజేంద్రనగర్ మినహా మిగిలిన 5 చోట్ల బీజేపీ తృతీయ స్థానానికే పరిమితమైంది. రాష్ట్రంలో అధికారం చేపట్టకపోయినంత మాత్రాన, ఎమ్మెల్యే అభ్యర్థులు ఓడిపోయినంత మాత్రాన పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరాశ చెందాల్సిన పని లేదన్నారు కేటీఆర్. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. 10 ఏళ్ల పాటు ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని, అదృష్టాన్ని ఇస్తే అద్భుతాలు సృష్టించామని తెలిపారు. పార్టీలు అన్ని స్థాయిల్లో ఓటమికి కారణాలను విశ్లేషించుకుని ప్రజాభీష్టం మేరకు పార్టీ నడుచుకునే రీతిలో కార్యాచరణ ఉంటుందనే విశ్వాసాన్ని గులాబీ శ్రేణులకు కల్పించారు. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని గులాబీ శ్రేణులు ఎక్కడికక్కడ ఎవరికి వారు ద్విగుణీకృత ఉత్సాహంతో ముందుకు సాగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. నియోజకవర్గం పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు పరిశీలించి అక్కడక్కడ ఉన్న గ్యాప్ ను పూడ్చుకోవాలని సూచించారు.
చేసిన తప్పులు తిరిగి చేయకుండా అన్ని స్థాయిల నాయకులు కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు. లోక్సభ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు ఓడిపోయిన ఎమ్మెల్యే అభ్యర్థులే ఇన్ఛార్జీలుగా ఉంటారని కేటీఆర్ చెప్పినట్టు తెలిసింది. చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామన్నారు ఎంపీ రంజిత్ రెడ్డి. గెలిపే లక్ష్యంగా పనిచేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమకు దిశానిర్దేశం చేసినట్లు చెప్పారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను బీఆర్ఎస్ ప్రవేశపెట్టిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు రంజిత్ రెడ్డి. చేవెళ్ల పార్లమెంటు రివ్యూలో రంజిత్ రెడ్డితో పాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యే నేతలు పాల్గొన్నారు. మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ రివ్యూ చేయడం జరిగింది. గెలిపే లక్ష్యంగా పోవాలి 16 కాన్స్టిట్యున్సీలో అన్న ఒక ధ్యేయంతో ఈరోజు చేవెళ్ల పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ మొదలెట్టారు. నన్ను అభ్యర్థిగా చెప్తూ నువ్వే పని చేసుకో అని చెప్పడము, అందరితో రివ్యూ చేసి ఈ రాబోయే 10-15 రోజులు కార్యాచరణ ఏంటో డిస్కస్ చేసాం. అన్ని మండల్ వైజ్ రివ్యూ చేయాలి, మండల్ వైజ్ కలవాలి, అన్ని రివ్యూ చేసుకుంటూ రాబోయే 15 రోజులు ఏమేం చేయాలని చెప్పి మేము డిసైడ్ చేసుకోవడం జరిగింది. జనవరి 3 నుండి మొదలెడతాం తిరగడము. సో అట్లా ఈ ఒక్క కాన్స్టిట్యున్సీ కాకుండా అన్ని కాన్స్టిట్యున్సీస్ రాబోయే రోజులు ఏమేం చేయాలో డిస్కస్ చేస్తారు. అందరు అభ్యర్థుల గురించి డిస్కస్ చేసి ఫైనల్గా కార్యాచరణ ఏదో చెప్పాలని డిసైడ్ చేసాం. అసలు తెలంగాణ రాష్ట్రం అంటేనే బీఆర్ఎస్ పార్టీ అంటే తెలంగాణ రాష్ట్రం. మా నెరేటివ్ ఒకటే ఉంటుంది, తెలంగాణ రాష్ట్రం బాగోలు గురించి. ఇంత 9 సంవత్సరాల అద్భుతాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఒక తలమానికంగా భారతదేశంలో చేసిన తర్వాత కూడా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు చేసిన ఆరోపణల గురించి నిన్న మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు చెప్పడము, ఆ శ్వేతపత్రంలో ఏమేం చేయడం జరిగిందో అవన్నీ చెప్పడము, అందరు చూస్తున్నారు కదా. చెప్పడం ఒక వంతు, చేసి చూపెట్టింది ఒక వంతు. సో మేము చేసింది చెప్తాం, వాళ్ళు చేయబోయేది చెప్తారు. ఎన్నాళ్ళు చేసినా వాళ్ళు ఏవైతే గ్యారెంటీలు ఇచ్చినారో ఒక 6 గ్యారెంటీల గురించి అందరూ మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళు మొత్తం ఇచ్చిన గ్యారెంటీలు 412 గ్యారెంటీలు ఉన్నాయి. ఎన్ని అమలు చేస్తారు, మేము అమలు చేయని ఎన్ని అమలు చేసేబోయే ప్రయత్నంలో అన్ని కార్యాచరణ కాలేదన్నదే 3-4 అంశాల మీద ఇంత డిస్కస్ చేస్తున్నాం. సో 412 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏం నెరవేరుస్తుందని అందరం చూద్దాం. మాకు 1,09,000 మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ పైన, బీజేపీ పైన 3,60,000 మెజార్టీ వచ్చింది. సో ఈ మెజార్టీని ఎట్లా ముందుకు తీసుకోపోవాలనే చూస్తాం కదా. ఆ లక్ష మెజార్టీ పెడతామా, ఎక్కువ పెట్టుకుంటామా, టార్గెట్ పెట్టుకుని ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎక్కడైతే ఎమ్మెల్యేలు ఓడిపోయారో ఇంకా ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఒక్క ఓటాన్ని ఎక్కువ తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. కర్ణాటక కాంగ్రెస్ మంత్రి శివానంద్ పాటిల్ రైతులపై నోరు పారేసుకున్నారు. రుణమాఫీ కోసం రైతులు కరువును కోరుకుంటున్నారని పాటిల్ వ్యాఖ్యానించారు. గతంలో కూడా పరిహారం కోసమే అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శివానంద్ పాటిల్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రైతులు ఎలాంటి పరిస్థితిలో అయినా కరువు రావాలని కోరుకోరని అన్నారు. అటు శివానంద్ పాటిల్ను మంత్రి పదవి నుంచి తప్పించాలని బీజేపీ, జేడీఎస్లు డిమాండ్ చేశాయి. కర్ణాటకలో కాంగ్రెస్ మంత్రి శివానంద్ పాటిల్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పరిహారం కోసమే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గతంలో వ్యాఖ్యానించిన శివానంద్ పాటిల్ తాజాగా మరోసారి అన్నదాతలపై నోరు పారేసుకున్నారు. రుణమాఫీ కోసం పదే కరువు రావాలని రైతులు కోరుకుంటున్నారంటూ మాట్లాడారు. కరువు రావాలనేది రైతుల కోరికని, తద్వారా ప్రభుత్వాన్ని తమ రుణాలను మాఫీ చేయాలని డిమాండ్ చేయొచ్చనేది వారి ఆలోచన అని శివానంద్ పాటిల్ వ్యాఖ్యానించారు. బెళగావిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి శివానంద్ పాటిల్ ఈ వ్యాఖ్యలు చేశారు. రైతులకు కృష్ణానది నీళ్లు, కరెంటు ఉచితంగా లభిస్తున్న ప్రతిసారి కరువు రావాలని కోరుకుంటున్నారని, తద్వారా ప్రభుత్వాన్ని రుణమాఫీ డిమాండ్ చేయొచ్చన్నది వారి ఆలోచన అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంత్రి శివానంద్ పాటిల్ రైతులపై గతంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ప్రభుత్వం అందించే పరిహారాన్ని 5 లక్షలకు పెంచిన తరువాత రైతుల ఆత్మహత్యలు గణనీయంగా పెరిగాయని దుర్మార్గంగా మాట్లాడారు. మంత్రి శివానంద్ పాటిల్ తాజాగా రైతులపై చేసిన వ్యాఖ్యలపై విపక్ష పార్టీలు భగ్గుమన్నాయి. ఆయన చేత రాజీనామా చేయించాలని సీఎం సిద్ధరామయ్యను డిమాండ్ చేశారు.
అన్నదాతలను పదే పదే అవమానించడం, రైతులను కించపరచడం కాంగ్రెస్ పార్టీ సంస్కృతిగా మారిందని కర్ణాటక బీజేపీ అధ్యక్షుడు బివై విజయేంద్ర విమర్శించారు. మంత్రి బాధ్యత రాహిత్య వ్యాఖ్యలు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక వైఖరికి నిదర్శనమని దుయ్యబట్టారు. అటు మంత్రి శివానంద్ పాటిల్ రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ సీఎం కుమారస్వామి డిమాండ్ చేశారు. అన్నదాతలను కించపరిచేలా మాట్లాడడం కాంగ్రెస్ నేతలకు తగదన్నారు. మంత్రులు సంయమనంతో మాట్లాడాలని హితవు పలికారు. రైతులు తమ హక్కులని అడుగుతారు తప్ప భిక్ష కాదని అన్నారు. కార్యకర్తల సమిష్టి కృషి వల్లే స్టేషన్ గన్పూర్లో బీఆర్ఎస్ గెలిచిందని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. జనగామ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో గులాబీ ముఖ్య కార్యకర్తలకు కృతజ్ఞతా సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జెడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. అభ్యర్థిని మార్చడం ద్వారా కొంత అనుకూలమైన సంకేతం ప్రజల్లోకి వెళ్ళింది. కడియం శ్రీహరి అభ్యర్థిగా వచ్చాడు, తప్పకుండా గెలుస్తాడు అనే ఒక ప్రచారము బాగా జరిగింది. ఆ నమ్మకం మీ అందరిలో కలిగింది. ఆ విశ్వాసంతోనే మీరందరూ కూడా ఇంకా బాగా కష్టపడి పనిచేశారు. అది ఒక కారణం అయితే భారత రాష్ట్ర సమితి మన నియోజకవర్గంలో అవునన్నా కాదన్నా బలంగా ఉంది. కేసీఆర్ నాయకత్వాన్ని నమ్మేవారు. దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో కొత్తగా 628 కేసులు నమోదు కాగా యాక్టివ్ కేసుల సంఖ్య 4054కు చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. మరోవైపు కోవిడ్ ఉపరకం JN1 కేసులు ఆదివారం నాటికి 63కు చేరుకున్నాయి. ఇందులో గోవాలో అత్యధికంగా 34 కేసులు, మహారాష్ట్రలో 9, కర్ణాటకలో 8, కేరళలో 6, తమిళనాడు, తెలంగాణలో 2 చొప్పున నమోదయ్యాయి. JN1 కేసుల పెరుగుదలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేశామని, పరీక్షలను పెంచినట్లు పేర్కొంది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశంలో నిన్న 628 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 4054 చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆదివారం కేరళకు చెందిన ఓ వ్యక్తి మరణించగా మొత్తం మరణాల సంఖ్య 5,33,334కు చేరింది. ఇప్పటి వరకు కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,50,09,248కు పెరిగిందని తెలిపింది. కేరళలో ఒక్క రోజులో 128 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో యాక్టివ్ కేసుల సంఖ్య 3,128కి చేరింది. తాజా మరణంతో కలిపి ఇప్పటి వరకు కేరళలో 72,064 మంది చనిపోయినట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు కోవిడ్ ఉపరకం JN1 కేసులు ఆదివారం నాటికి 63కు చేరుకున్నాయి. ఇందులో గోవాలో అత్యధికంగా 34 కేసులు, మహారాష్ట్రలో 9, కర్ణాటకలో 8, కేరళలో 6, తమిళనాడు, తెలంగాణలో 2 చొప్పున నమోదయ్యాయి. మహారాష్ట్రలో కొత్తగా 50 కోవిడ్ కేసులు రాగా అందులో కోవిడ్ ఉపరకం JN1 కేసులు 9 వెలుగు చూసినట్టు ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా నమోదైన 9 JN1 రకం కేసులతో కలుపుకుంటే కొత్త ఉపరకం కేసుల సంఖ్య 10కి చేరినట్టు వివరించింది. కొత్త వేరియంట్లో సోకిన వారిలో ఠాణేలో 5, పుణె నగరంలో 2 కాగా పుణె జిల్లాలో 1, అకోలా సిటీలో 1లో JN1 వేరియంట్ గుర్తించినట్లు తెలిపింది. అయితే JN1 వేరియంట్ సోకిన అందరూ కోలుకున్నట్లు తెలిపింది. JN1 కేసుల పెరుగుదలను నిశితంగా పరిశీలిస్తున్నట్టు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికే పాల్ చెప్పారు. ఇప్పటికే రాష్ట్రాలను అప్రమత్తం చేశామని, పరీక్షలను పెంచామని తెలిపారు. దేశంలో కేసులు పెరిగినప్పటికీ అందులో 92% మంది రోగులు ఇంట్లోనే చికిత్స పొందుతున్నట్టు వివరించారు. ఆసుపత్రిలో చేరే వారి సంఖ్యలో పెరుగుదల లేదని, చేరిన వారంతా ఇతర ఆరోగ్య సమస్యలతో వచ్చిన వారేనని చెప్పారు. JN1 వేరియంట్ సోకిన వారిలో స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపిస్తున్నాయని, బాధితులు త్వరగా
కోలుకునే అవకాశాలున్నాయని వైద్యులు చెప్తున్నారు. కేరళలో కొన్ని రోజుల క్రితం ఈ JN1 వేరియంట్ కు సంబంధించి తొలి కేసు బయటపడింది. 79 ఏళ్ల మహిళకు ఇది సోకింది. అయితే ఆమె ఇంట్లోనే ఉండి పూర్తిగా కోలుకున్నారని, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారన్నారు. ఈ ఉపరకం కేసులు ఇప్పటికే పలు దేశాల్లో వెలుగు చూసినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. అమెరికా, చైనా, సింగపూర్లతో పాటు భారత్లోనూ ఈ కేసులు నమోదైనట్లు తెలిపింది. దీన్ని వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ గా పేర్కొన్న WHO ఇది ప్రజల ఆరోగ్యంపై పెద్దగా ప్రభావం చూపదని పేర్కొంది. ప్రస్తుత శీతాకాల సీజన్ పరిగణనలోకి తీసుకుని కోవిడ్ నియంత్రణ చర్యలపై దృష్టి సారించాలని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖ రాశారు. JN1 గురించి ప్రజలు ఆందోళన చెందకుండా అప్రమత్తంగా ఉంటే దీని వ్యాప్తిని తేలిగ్గా అడ్డుకోవచ్చని వైద్య నిపుణులు తెలిపారు. అటు తెలంగాణలోనూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. గడచిన 24 గంటల్లో 10 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటిలో హైదరాబాద్ లో 9, కరీంనగర్ లో 1 కేసు నమోదయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల వ్యవధిలో కరోనా మహమ్మారి నుంచి ఒకరు కోలుకున్నారు. మరో 55 మంది ఐసోలేషన్ లో ఉన్నారు. ఇంకో 12 మంది రిపోర్టులు రావాల్సింది. రాష్ట్రంలో ఇప్పటి వరకు JN1 వేరియంట్ కేసులు నమోదు కాలేదని వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రజలెవరూ భయపడాల్సిన అవసరం లేదని, అప్రమత్తంగా ఉంటే సరిపోతుందని సూచించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ T News.